బజ్జీలు కాదు, అవి విషం. పశ్చిమ గోదావరి జిల్లాల ఫుడ్ పాయిజన్ కలకలం. ఆకలైతే ఆదరబాదరగా ఏదో ఒకటి తింటాం కానీ అది ప్రాణాల మీదకు తెస్తుందని ఎవరు కూడా ఊహించరు కదా. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలం కొండేపాడులో ఒక దారుణం జరిగింది తెలుసా. అక్వా చెరువుల దగ్గర పనిచేసే ఒక ఆయన ఏకంగా ఏడాది కాలంగా నిల్వ ఉంచిన మైదా పిండిని ఇస్తే దాంతో బజ్జీలు చేసుకొని తిన్న 11 మందికి ఒకేసారి అస్వస్థకు గురైండ్రంట. తిన్న కొద్దిసేపటికే వాంతులు విరోచనాలతోటి అపస్మారక స్థితికి చేరుకోవడంతో గ్రామంలో ఒక్కసారిగా హాహాకారాలు మొదలైనాయంట. పాపం సెలవులకు వచ్చిన చుట్టాలకు మంచిగా బజ్జీలు చేసి పెడదామనుకుంటే ఆ కల్తీ పిండి కాస్త ప్రాణ సంకటంగా మారింది. అపస్మారక స్థితిలో ఉన్న బాధితులను వెంటనే భీమవరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిండ్రు. ఇందులో 3 పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్తుంటే జనాలు గజ్జ గజ్జ వణికిపోతున్నారు. వణుకరా మరి? పైసలు మిగిలించుకోవడానికి లేదా అశ్రద్ధ వల్లనో పాత పిండిని వాడడం వల్లనో ఇవాళ ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు ఆసుపత్రి పాలైనరు. బయట దొరికే వస్తువులే కాదు, ఇంట్లో వాడుకునే పదార్థాలు కూడా జర చూసి వాడుకోకపోతే బతుకు బస్ స్టాండ్ అవుతుంది అంటున్నా. కొంచెం జాగ్రత్తగా ఉండుర్రి, హైజీన్ మెయింటైన్ చేయండి, మంచిగా హైజీనిక్ ఫుడ్ తినండి అంతే. ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ ని అస్సలు ముట్టకండి.